హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీజేపీ పక్కా ప్రణాళికతో ఎన్నికల సమరాంగణంలోకి దిగుతోంది. ముఖ్యంగా మోడీ చరిష్మా, అభివృద్ధి, సంక్షేమ ఎజెండాతో ఎన్నికలను ఫేస్ చేసేందుకు సిద్ధమైంది. ఏకంగా దేశవ్యాప్తంగా 150 ప్రచార సభల్లో మోడీ పాల్గొనున్నారు. ఇందులో దక్షిణాదిలోనే 40 సభల్లో ప్రసంగించనున్నారు మోడీ. ఎన్డీఏ మిత్రపక్షాల టార్గెట్ 400 సీట్లుగా ఫిక్స్ చేసిన ప్రధానమంత్రి మోడీ అందుకు తగిన కార్యాచరణ రూపొందించారు. హ్యాట్రిక్ విన్ సాధించడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేయటమే కాదు, దాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా ఈ నెల 25 నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు మోడీ. హ్యాట్రిక్ విక్టరీ కోసం స్పీడ్ పెంచారు ప్రధాని మోడీ. లోక్సభ ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేశారు. దేశవ్యాప్త ఎన్నికల ప్రచార షెడ్యూల్ను ప్రతిపక్షాలకు వణుకు పుట్టేలా సిద్ధం చేశారు. ఈ నెల చివరి నుంచి మోడీ కాళ్లకు చక్రాలు కట్టుకుని ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనున్నారు. వరుస మీటింగులతో మీకు అలసట వస్తుందేమో, నాకు ఊపొస్తుందని అంటున్నారు ప్రధాని మోడీ. దేశవ్యాప్తంగా 150 సభలు, లెక్కలేని రోడ్ షోలు, వందల కొద్దీ స్పీచ్లతో మరోసారి పీఠమెక్కేందుకు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్ని ఫిక్స్ చేశారు ప్రధాని మోడీ. మీటింగుల లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకుంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మీటింగులు నిర్వహించేలా ప్లాన్ చేశారు. రోజుకు 2 మీటింగులుండేలా చూసుకుంటున్నారు. రోడ్ షోలకు సైతం పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా 150 ప్రచార సభలైతే కేవలం దక్షిణ భారతంలోనే 35 నుంచి 40 సభల్లో మోడీ ప్రసంగించనున్నారు. యూపీలో 15 కంటే ఎక్కువ సభల్లో పాల్గొంటారు. అస్సాంలో 2, మధ్యప్రదేశ్లో 3 సభల్లో పాల్గొని ప్రతిపక్షాల తీరును ఎండగట్టనున్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే 5 ఏళ్ల విజన్ ఎలా ఉండబోతోందో ప్రజల కళ్ల ముందు ఉంచనున్నారు మోడీ. ప్రతి ఒక్క మీటింగ్ సక్సెస్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్లేస్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి నేతల్ని వెంట తీసుకువెళ్లనున్నారు మోడీ. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లు మ్యాక్సిమం ప్రధాని ప్రతి మీటింగ్కు హాజరు కానున్నారు. ప్రసంగాలు సైతం షార్ట్ అండ్ స్వీట్గా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రత్యర్థులపై పంచులు సైతం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా హోలీ పండుగ తర్వాత మోడీ ఎన్నికల ప్రచార పండుగను షురూ చేయనున్నారు. గెలిపే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇక నా బిడ్డని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. మనం ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాం. ఐఏఎస్ కోసం